రాబోయే మున్సిపాలిటీ, మండల పరిషత్, పంచాయతీలు ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని పిఠాపురం సిఐజి శ్రీనివాస్ కోరారు. పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తెలగూడెంలో పట్టణ ఎస్ఐబి మణికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పల్లెనిద్ర ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నివారణ, నేరాలను గుర్తించడం, మహిళల భద్రత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు వారి యొక్క కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుందా? గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, ఏదైనా రావచ్చు. ఎన్నో గవర్నమెంట్, జనతా ఉండేది, తర్వాత కాంగ్రెస్ ఉండేది, తర్వాత తెలుగుదేశం ఉండేది, తర్వాత వైసీపీ ఉండేది, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇలాగ ఎన్నో గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. అది ఆ ఏరియాలోకి అప్పుడు వచ్చేటువంటి ఆ ఎలక్షన్ స్టంటు ఏదైతే ఉంటుందో కూడా మనం కూడా ఎక్కువగా ఈ ఎలక్షన్ ప్రభావం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఇది సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, రకరకాలుగా చూస్తున్నాం కదా మనం. అట్లా ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. ఏదైతే యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, అందులో రకరకాలైనటువంటి జరుగుతూ ఉంటాయి. అంటే మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎలక్షన్ వస్తుంది, అయిపోతుంది. ఆ ఎలక్షన్లో ఉన్నటువంటిది, ఆ ఎలక్షన్లో జరిగినటువంటి తప్పులు, లేదా ఎలక్షన్లోని ఒక పార్టీ నిన్ను పావులాగా వాడుకుంటూ ఉంటారు. ఆ వాడుకుని నీ చేత ఏమన్నా చేయితే కనుక, కేసుల్లో కనుక మనం ఉన్నామంటే కనుక, ఆ కేసుల్లో కనుక, అంటే ఎలక్షన్ కేసెస్లో కానీ, ఎలక్షన్లో స్టంట్స్లో కానీ, లేకపోతే ఎలక్షన్ సంబంధించి ఉన్నాయంటే కనుక అసలు నీ జీవితాంతం 5 సంవత్సరాలకి ఎలక్షన్ వచ్చినప్పుడు అలా నేను తీసుకెళ్తాను అంటారు. తీసుకెళ్తారా లేదా? అంటే అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన ప్రతి ఊరికి ఆధార్ కార్డు ఉన్నది, అనుసంధానం అవుతుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు, ఆధార్ కార్డు అనుసంధానం అవటం, ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లో ఇలా గొడవ చేసేడు అనేటువంటి